అసలు అలా మొత్తం చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. నాకు గుర్తుపంది వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ ని హ్యాండిల్ చేయడం అంటే సమస్య కాదు. నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏంటి అసలు అశ్విన్ గారు ట్రైలర్ ఇలా ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి ఆ ట్రైలర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ కొన్ని చేశాను. కానీ నేను పురాణాలంటే బాగా లైక్ చేస్తాను, కానీ భారతం రామాయణం బాగా లైక్ చేస్తాను. ఇక అర్జున్ క్యారెక్టర్ అర్జునుడు, నకులుడు, సహాదేవుడు, భీముడు, శ్రీకృష్ణుడు, సో మనం అన్ని చూడనటువంటి పురాణాలు కాదు. నేను కూడా మనం చదువుకున్నటువంటి అంశాల్లో వాటిల్లో హిస్టరీ తీస్తే పుస్తకాల్లో చూస్తే చాలా అటువంటి మన విన్యాసాలకు మనం చాలా ఎంజాయ్ఫుల్ మన లైఫ్. సో మనకి వాళ్ళందరినీ కూడా మన వైపు చూపే విధంగా చేశారు అశ్విన్ గారు. చాలా ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు మన భారతం అంటే తెలియదు, ఇంగ్లీష్ వాళ్ళకి మన భారతం అంటే తెలియదు, మన రామాయణం అంటే తెలియదు. సో ఒకప్పుడు మన అవతార్ సినిమా చూసి కూడా మన రామాయణం అనుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మన పురాణాలను బయటకు వెలుగులోకి తీసుకొచ్చి వీటన్నిటి కూడా ఏంటంటే అసలు కల్కి అంటే కలియుగంలో జరిగే స్టార్టింగ్ నుంచి కూడా చూపించేటువంటి అంశం. సో అశ్విన్ గారికి సో యాజ్ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ధన్యవాదాలు రుణపడి ఉంటుంది. సో వండర్ఫుల్, ఎందుకంటే ఇది ఒక మైల్ రైగా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ ఇట్టే కాకుండా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ తెలుగులోకి తీసుకొచ్చారు. అంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి మోటార్లు ఏ విధంగా ఉంటాయి అనే వాటి ఒక అంశం. అంటే అటువంటి ఒక యుగం, ఒక కొత్త ఒరబడి ఉంది. మన అవతారం చూసి ప్రతి ఒక్కరికి చెప్పేది కాదు భయ్యా, చూసేదే కిరాక్ ఉంది మూవీ, నెవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్. బట్ లేదు నెగిటివ్ అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా దరిద్రం ఏంటంటే ఆ చిన్న స్క్రీన్ లో చూసిన అయితే ఉంది స్క్రీన్, అది దరిద్రము. దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ సరిగ్గా రాలేదు. మళ్ళీ చూడాలి సినిమాని. అండ్ అమితాబ్ బచ్చన్ 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారు అని అంటే ఓన్లీ నాగాశ్విన్, డైరెక్టర్ నాగాశ్విన్ అంత బాగా వాడారు ఆ సినిమాని అని. అండ్ దీపికా పదుకొనే ఒక చిన్న ఇంకా మీకు పార్ట్ 2 కూడా కావాలా అంటే మీరు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఈ లోపు నేను రివ్యూ ప్రిపేర్ చేసుకుంటాను. ఓకేనా? రికార్డు అవన్నీ స్టోర్ రూమ్ లో ఉంటాయి అమ్మాయి. ఎందుకు ఉంటాయి రికార్డు అన్ని స్టోర్ రూమ్ లో ఉంటాయి. అర్థమైనా ఇది ఓకే అక్సెప్ట్ చేస్తాను. ఓకే కలెక్షన్ చెప్తున్నా కదా 1000 CR కలెక్ట్ చేస్తా అని. ఏమో నేను చెప్పిన ప్రతిదీ 1000 CR కలెక్ట్ చేస్తుంది. అందుకే చెప్పడం మానేస్తాం అనుకుంటున్నాను. అర్థమైందా? ఆ మధ్య ఒక మహానుభావుడు మానేశాడు, నేను కూడా మానేస్తా. అర్థమైందా? చాలా మంది హీరోలు ఉన్నారు కదా దాంట్లో, చాలా మంది హీరోలు ఉన్నారు. అంటే బాలీవుడ్ లో ఉన్నారు, బాలీవుడ్ లో ఉన్నారు, హాలీవుడ్ లో ఉన్నారు.